దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామం పేరిట పరలోకమన్న అరుణోదయ స్తుతి ఆరాధన అనే కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నటువంటి దేవుని ప్రజలైన మీ అందరికీ హృదయపూర్వకమైన శుభవందనాలు మరియు శుభోదయాన్ని తెలియజేస్తూ ఉన్నాం. ఎలా ఉన్నారండి? బాగున్నారా? ప్రభు మనలను ప్రేమించి గడిచినటువంటి కాలమంతా తన కృపచేత మనలను భద్రపరుస్తూ ప్రతి దినము కూడా ఎన్నో అపాయాల నుండి, ప్రమాదాల నుండి మనలను తప్పిస్తూ తన కృపచేత మనల్ని నడిపిస్తూ ఉన్నందుకు మనం ఎంతైనా మన ప్రభుని స్తుతించవలసిన వారమై ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది ప్రభునందు పిల్లారా, ఈ దినము దేవుని వాక్యంలోనికి మనము వెళదాం. ఈ రోజున చాలా మంది పిల్లలను చూస్తూ ఉంటే బాధేస్తూ ఉంది, వేదన కలుగుతూ ఉంది. ఎందుకు అనంటే చిన్న చిన్న పిల్లలు, టీనేజ్ కూడా దాటని పిల్లలు త్రాగుడుకు బానిసలైపోతూ ఉన్నారు. కౌమార దశలో ఉన్న పిల్లలు, యవ్వన పిల్లలు త్రాగుడుకు బానిసలైపోతూ ఉన్నారు, మత్తుకు బానిసలైపోతూ ఉన్నారు, డ్రగ్స్కు బానిసలైపోతూ ఉన్నారు, సిగరెట్లకు బానిసలైపోతూ ఉన్నారు. చిన్న చిన్న రోడ్డు మీద వెళ్తూ ఉంటే చిన్న చిన్న పిల్లలు సిగరెట్ తాగుతూ, బీడీలు తాగుతూ వారిని చూస్తూ ఉంటే భయంకరమైనటువంటి వేదన కలుగుతూ ఉంది. ఎందుకు ఈ పరిస్థితి అంటే తల్లిదండ్రులు పిల్లల కొరకు ప్రార్థన చేయని వారిగా ఉంటూ ఉన్నారండి. ఈ రోజున చాలా మంది వీధిలో ఉన్న పిల్లలు, వారికి తల్లిదండ్రుల సంరక్షణ లేకపోవటం, తల్లిదండ్రుల పెరుగుదలలో వారు పెరగకపోవటం ఒక కారణమైతే, తల్లిదండ్రులు ఉండి తల్లిదండ్రులు పట్టించుకోకుండా వ్యసనాలకి బానిసలైపోతున్న పిల్లలు ఎంతో మంది ఉన్నారు. చెడు మార్గాల్లోకి వెళ్తూ ఉన్న పిల్లలు చాలా మంది ఉంటూ ఉన్నారు. ఈ రోజున పిల్లలు మంచి మార్గాల్లోకి వెళ్ళాలంటే, పిల్లలు మంచి జీవితాన్ని వారు చూడాలంటే, పిల్లలు వ్యసనాలకు బానిసలు అవ్వకుండా మంచి పౌరులుగా వారు మారాలంటే తల్లిదండ్రుల బాధ్యత చాలా ఉందండి. తల్లిదండ్రులు పిల్లల కొరకు ప్రార్థించగలిగిన వారుగా ఉండాలి. కొంతమంది సమాజంలో మనం గమనించినట్లయితే మంచి ఉద్యోగాలు సంపాదించడం వేరు, మంచి జీవితాన్ని పొందుకోవటం వేరండి. మంచి ఉద్యోగాలు సంపాదించినా క్యారెక్టర్ మంచిగా ఉండాలి. మంచిగా చదువులు చెప్పించినా పిల్లల ప్రవర్తన సరిగ్గా లేకుండా ఉన్నవారు చాలా మంది ఉన్నారు. ఈ రోజున దేవుడు మనతో మాట్లాడబోతూ ఉన్నటువంటి అంశం ఏంటంటే, తల్లిదండ్రులు పిల్లల పట్ల ఎటువంటి బాధ్యత కలిగి ఉండాలి. చాలా మంది తల్లిదండ్రులు అనుకుంటారు, మేము పిల్లల కొరకు ఉద్యోగాలు చేస్తా ఉన్నాము, పిల్లల కొరకు కావాల్సిందంతా సంపాదిస్తూ ఉన్నాము, పిల్లల కొరకు కావాల్సిందంతా సమకూరుస్తూ ఉన్నాము, పిల్లలకు కావాల్సినంత మేము బ్యాంక్ బ్యాలెన్స్ వారికి మేము ఏర్పాటు చేస్తా ఉన్నాము అంటా ఉన్నారు. కానీ పిల్లలు వారికి మంచి జీవితాన్ని, అంటే వారికి భవిష్యత్తు, వారి తర్వాత కూడా ఎటువంటి కష్టం లేకుండా బ్రతకగలిగే విధంగా వారికి చేస్తామనుకుంటున్నారు. మంచిదే, కానీ దానికంటే ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లల కొరకు ప్రార్థన చేయాలండి. ఈ లోకంలో మంచి జీవితం వాళ్ళకి ఇవ్వాలనుకోవటం మంచిదే, కానీ పిల్లలు పరలోక రాజ్యంలో వారు చేరాలి అనే విధముగా పిల్లలను పెంచడం నేర్చుకోవాలి. చాలా మంది తల్లిదండ్రులు పిల్లల కొరకు ప్రార్థన చేయరు. గొప్ప ఇళ్లలో, డబ్బున్న వాళ్ళ రిచ్ ఫ్యామిలీస్ లో పిల్లలతో ఎలా ఉంటారు? ఫ్రెండ్స్ గా ఉంటారు. ఫ్రెండ్స్ గా ఉండడం మంచిదే, కానీ తల్లిదండ్రులు పిల్లలతో కలిసి పిచ్చి పనులు చేస్తూ ఉంటారు. పిల్లలకి ఇంకా అది తెలుసు. పరిశుద్ధ గ్రంథం ఏమని సెలవిస్తా ఉందంటే, విలాప వాక్యాల గ్రంథంలో 3:2 అధ్యాయంలో, మీరు లేచి, చూడండి ఆ మాటలు మనం చూద్దాం. విలాప వాక్యముల గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదివితే, నీవు లేచి రేయి మొదటి జామున మొర్రపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభువు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము, నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము, ప్రతి వేద మొగను ఆకలి కొని వారు మూర్ఛిల్లుచున్నారు. తల్లిదండ్రులు ఏం చేయాలంటే పిల్లల కొరకు ప్రార్థన చేయాలని, మొదటగా పిల్లల కొరకు ప్రార్థన చేయాలి. ప్రభువా,
నా పిల్లలను మంచి పౌరుల వరే మార్చు. సమాజానికి ఉపయోగపడే విధముగా, మీ పనులు ఉపయోగపడే విధముగా సమాజంలో ఒక మంచి పౌరుల వలె మా పిల్లలను మార్చు ప్రభువా. వ్యసనాలకు మా పిల్లలు బానిసలు అవ్వకుండా, ఈ లోకంలోనికి వెళ్తున్నారు, ఇహలోక మాలిన్యం వారికి కట్టకుండా ప్రభు, వారు చెడు మార్గాల్లోకి వెళ్లకుండా వారిని నీ కృపచేత నడిపించు ప్రభువా అని పిల్లల కొరకు కన్నీరు కార్చాలండి, కన్నీరు కార్చాలి. ఈరోజు నా పిల్లల కొరకు ప్రార్థన చేసే తల్లిదండ్రులు ఎంతమంది పిల్లలతో కలిసి సినిమా ముచ్చట్లు మాట్లాడుతూ ఉన్నారు, పిల్లలతో కలిసి ముసలం ముచ్చట్లు చెబుతూ ఉన్నారు, పిల్లలతో కలిసి రాజకీయ ముచ్చట్లు మాట్లాడుతూ ఉన్నారు, పిల్లలతో కలిసి ఉపయోగపడని పనికి మాలిన ముచ్చట్లన్నీ మాట్లాడుతూ ఉంటారు. కానీ దేవుని గురించి నీ పిల్లలకు నువ్వు బోధిస్తూ ఉన్నావా? సామెతల గ్రంథం 22:6 అంటారు కదా, బాలుడు నడవవలసిన త్రోవను వారికి నేర్పాలి. ఎవరు నేర్పాలి అంటే తల్లిదండ్రులు నేర్పాలి. తల్లిదండ్రులు నేర్పాలి పిల్లలకు నడవలసిన త్రోవ. రోజు వాక్యం చదివావా? రోజు ప్రార్థన చేసావా? అడుగుతున్నారా మీ పిల్లల్ని? మీరు అడుగుతున్నారా? లేదండి. రోజున మీరు మీ పిల్లలను వాక్యానుసారంగా పెంచగలగాలి, వాక్యానుసారంగా వాళ్ళు నడిపించగలగాలి. పిల్లలు ఫీల్ అవుతారు. చాలా మంది పిల్లలు బాధపడతారండి. ముందులో వాళ్ళు బాధపడకూడదు, వాళ్ళు నాశనం అయిపోయినా పర్లేదు కానీ బాధపడకూడదు. లేదండి, నీ పిల్లలు వారిని కొట్టైనా క్రమశిక్షణలో పెట్టాలి, లేకపోతే వారు చెడిపోతారు. ఈ రోజున చాలా మంది పిల్లలు వ్యసనాలకు బానిసలైపోతా ఉన్నారండి, వ్యసనాలకు బానిసలైపోతా ఉన్నారు. నాకు తెలిసిన ఒక వ్యక్తి మందుకు బానిసైపోయి, చిన్న వయసే, దాదాపు 25 సంవత్సరాలు 26 సంవత్సరాలు ఉంటాయి. మత్తుకు బానిసైపోయాడండి. త్రాగటానికి త్రాగుడు లేదని, మందు లేదని శానిటైజర్ కొనుక్కొని తాగుతూ ఉన్నాడు. చివరికి గుండెపోటుతో చచ్చిపోయాడు. 26 సంవత్సరాల యవ్వన బిడ్డ. ఎంతమంది పిల్లలు అలాగా చనిపోతా ఉన్నారు, ఎంతమంది పిల్లలుగా నశించిపోతా ఉన్నారు. ప్రియ తల్లిదండ్రులరా, దేవుడి రోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ పిల్లల కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నా. నువ్వు లేచి రేయి మొదటి జామున నువ్వు ప్రార్థన చేయాలి. నీళ్లు కుమ్మరించినట్లుగా నీ పసిపిల్లల కొరకు నీ ప్రాణమును కుమ్మరించాలి, కన్నీరు విడవాలి, రోధించాలి నీ పిల్లల కొరకు. ప్రభువా, నా పిల్లలకు మంచి భవిష్యత్తు నువ్వు ప్రభువా, నా పిల్లలను మంచి పౌరుల వలె మార్చు, నీ బిడ్డలుగా మార్చు, నీ మార్గం నడిపించు అని పిల్లల కొరకు నువ్వు ప్రార్థన చేయగలిగి ఉండాలి. నా ప్రియ సహోదరులారా, ప్రార్థన చేస్తూ ఉన్నావా? ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయండి. ఎక్కడి నుంచైనా ప్రార్థన చేయండి. నీ పిల్లలను దేవుడు అనేకులకు ఆశీర్వాదకరమైన వ్యక్తిగా, అనేకులకు మేలుకరమైన వ్యక్తిగా మారుస్తారని దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తూ ఉండగా పిల్లల కొరకు ఎక్కడి నుంచైనా ప్రార్థన చేద్దాం. మన పిల్లలకు నడవలసిన త్రోవను నేర్పిస్తూ దేవుని మార్గాలను వారిని పెంచుదాం. పరలోక రాజ్యంలో వారు చేరే విధముగా వారిని సిద్ధపరుద్దాం. అట్లా కృపను దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించి బలపరచును గాక. ఆమెన్. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేద్దాం. స్తోత్రం నాయన పరిశుద్ధ కృపానిధివైన దేవా, మీ పరిశుద్ధమైన నామానికి స్తోత్రమయ్యా. ప్రభా, ఉదయకాలం ప్రభా మీరు మాతో మాట్లాడారు ప్రభా. తల్లిదండ్రులకు ఉండవలసిన బాధ్యతలు ప్రభా, తల్లిదండ్రులు ఎలాగా తమ పిల్లల కొరకు మీ సన్నిధిలో మొరపెట్టాలో ప్రభా మీరు మాకు నేర్పించారు. అవును ప్రభా, మేమందరం కూడా మా పిల్లల కొరకు ప్రార్థన చేసే వరకు ఉన్నట్లుగా మీరు సహాయం చేయండి. వెత్తబడిన వాక్యాన్ని ప్రభా ప్రతి ఒక్కరి అంతరంగాలు మీరు ముద్రించి వాక్యానుసారంగా జీవించినట్లుగా నైనా బిడ్డలందరినీ మీరు నైనా సిద్ధపరిచి బలపరచండి. అయినా ఇది నన్ను ప్రభా బిడ్డలందరి ఉద్యోగాల్లో, ప్రయాణాల్లో, వ్యాపారాల్లో, పనుల్లో మీరు తరుణ్ క్షేమాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. ఏదైనా జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకున్న బిడ్డలను మీరు దీవించండి. అదే దీర్ఘాయుత నింపి ఆశీర్వదించండి. ప్రతి కుటుంబంలో కూడా శాంతిని, సమాధానమును, సమృద్ధిని మీరు దయచేయండి. మీ కృపతో నింపమని యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన, కృపా కాపుదల ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము ఈ కార్యక్రమాన్ని చూస్తున్న దేవుని ప్రజలందరికీ, సకల పరిశుద్ధులకు, సార్వత్రిక సంఘంలో సదాకాలము తోడైన నడిపించును గాక. ఆమెన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించును గాక. మీ అందరూ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు.